గ్రామాల్లో సామాజిక చైతన్యం రావాలని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో జరిగిన బాల వికాస సంస్థ తాగునీటి శుద్ధీకరణ పథక కమిటీల మహాసభలో సీతక్క పాల్గొన్నారు. యువత వ్యసనాలకు బానిసలుగా మారద్దని హితో పలికారు. గ్రామాల్లో మంచినీటి సరఫరాను గ్రామ పంచాయతీలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. బాల వికాస సంస్థ ప్రజలకు శుద్ధీకరణ నీటిని అందించడం అభినందనీయమని కొనియాడారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బాల వికాసకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాకు తెలిసినప్పటి నుంచి ఏ నూతన కార్యక్రమం అయినా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది బాల వికాస ద్వారానే. అది మరుగుదొడ్ల కాడ నుంచి, మహిళా సంఘాల కాడ నుంచి, పొదుపు సంఘాల కాడ నుంచి, వితంతు మహిళలకు వివాహాల కాడ నుంచి, పెళ్లిళ్ళు చేయడం కాడ నుంచి, మరి ఈ రకంగా శుద్ధి చేయబడ్డటువంటి మంచినీటి వ్యవస్థను కూడా తీసుకొచ్చి ఒక గంగదేవిపల్లి లాంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామాన్ని, అలాంటి గ్రామాలు ప్రతి చోట ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వాలకు వచ్చే విధంగా చేయడంలో కూడా బాల వికాస వారే ముందంజలో ఉన్నారు. తర్వాత ఈ అచేతనమైనటువంటి మద్యము, మత్తు ఇలాంటి అలవాట్ల నుంచి కూడా దూరం కావాలంటే ఖచ్చితంగా గ్రామంలో సామాజిక చైతన్యం కూడా ఉండాలి. యువత పక్కదారి పట్టకుండా ఇటు ఏదైతే మత్తు లేకుంటే ఇంకా రకాల మరి సంస్కృతి వైపు, బ్యాడ్ కల్చర్ వైపు పోతున్నారో అటువైపు వెళ్లకుండా కూడా మీరందరూ చొరవ తీసుకుంటారని నేను భావిస్తూ, తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి.